ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, స్వభావ సిద్ధంగా మనం దేవుని పవిత్రమైన విధానాలను ఎరుగని పాపాత్ములం. కాబట్టి సవరణ, క్రమశిక్షణ, గద్దింపు మనకు చాలా ముఖ్యం. వీటిని మనం అలక్ష్యం చేస్తే మనకే ప్రమాదం. గద్దింపును నిరాకరించిన వ్యక్తి తన జీవితాన్ని తప్పుడు విధానంలో కొనసాగిస్తాడు. తనతో ఉన్నవారిని కూడా ఆ విధానానికి ప్రభావితం చేస్తాడు. అనేక సందర్భాలలో మనము కూడా ఈ విధంగా శోధించబడతాము. అందుకే దేవుణ్ణి మరియు ఆయన సత్యాన్ని ద్వేషించే వారితో సన్నిహితంగా ఉండకూడదని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు, ఉపదేశాలు వారికి క్షమాపణ మరియు జీవాన్ని అందించేవైనప్పటికీ వారు వాటిని అంగీకరించరు. ఎందుకంటే అది వారి పాపాన్ని బహిర్గతం చేస్తుంది మరియు వారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు అని. ప్రియులారా, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు: నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అని. సహోదరి సహోదరులారా, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెల్లింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలేనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడని, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ గద్దింపును అలక్ష్యము చేయక శిక్షను ప్రేమించుచు నీతిని అనుసరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని. జ్ఞానము లేని వారు నిన్ను విసర్జించి నాశనమగుదురు గనుక, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు గనుక, మేము అలాగూ ఉండక నీ ఉపదేశమును అంగీకరించి సురక్షితముగా నివసించుచు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండుటకు కృప చూపమని, మేము నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేసే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.